హాయ్, దయ్యాల ప్రపంచంలోకి స్వాగతం. మీరు ఇప్పుడు మన వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది. కొత్త హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మోహన్ అనే ఒక అబ్బాయి తన కొబ్బరి తోటలో పనిచేస్తూ ఉండగా తనకు ఒక బంగారం గొలుసు దొరికింది. అది ఎవరికీ కనిపించకుండా ఉన్నాకి తన తుమ్మాల్లో చుట్టి నడానికి కట్టుకుని గబగబా అక్కడి నుంచి ఆ తోట నుంచి బయటపడి తన ఇంటికైతే వేగంగా వచ్చాడు. ఇంటికొచ్చిన మోహన్ వాళ్ళ అమ్మని అమ్మా అమ్మా ఎక్కడున్నావే అని పిలుస్తున్నాడు. అలా ఉన్నట్టుండి వాళ్ళమ్మ వెనక సైడ్ నుంచి వచ్చి ఆ బాబు అని వచ్చింది. అమ్మ ఈ గాజు చూడు అని మోహన్ తన దగ్గర ఉన్న బంగారం గాజు వాళ్ళ అమ్మకు చూపించాడు. ఇది ఎవరో పెద్దింటి ఆడపిల్ల వేసుకున్న గాజులా ఉంది, మనకెందుకు బాబు అని అమ్మ అన్నది. మనం ఎదగాలనుకుంటున్నామమ్మా, ఇది మన దగ్గర ఉంటే మనం ఎదుగుతాం కూడా అని చెప్పాడు. మోహన్ వాళ్ళ అమ్మ దాని ఆశపడి ఆ గాజుని చేతికి తీసుకుని వెంటనే తన ఎడం చేతికి వేసుకుంది. చూడరా ఎలా ఉందో నా చేతికి అని వాళ్ళమ్మ మురిసిపోతే మోహన్ ఇలానే అన్నాడు, ఇది మనం తెచ్చిన కొబ్బరి తోట కొబ్బరయ్య వాళ్ళకి తెలిసిందంటే ఈ గాజు పట్టుకెళ్ళిపోతారు. సో నువ్వేం చేస్తావా అంటమ్మా, ఇది ఎక్కడన్నా దాయి, ఇది చాలా విలువైంది అని మోహన్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మోహన్ వాళ్ళ అమ్మ అయితే అది బియ్యం పెట్టెలో బియ్యంతో పాటు పెట్టింది. ఆ పెట్టెకి తాళం వేసి తన మొలకి పెట్టుకుంది. మోహన్ ఏమీ తెలియనట్టు ఆ రోజు కూడా కొబ్బరి తోటలో కాపలాకంటూ పనికి పోయినాడు. అలా పనికి పోయి మోహన్ అక్కడే ఉన్న కొబ్బరి తోటలో ఒక పక్క లాంటిది రెడీ చేసుకుని మొలక మంచం మీద పడుకున్నాడు. అలా పడుకున్నాడో లేదో హాయిగా నిద్ర అయితే పెట్టేసింది మోహన్. అలా పడుకుంటూ ఉండగా మోహన్ గొంతు పట్టుకుని నా గాజు నాకు ఇవ్వు, నా గాజు ఇస్తావా ఇవ్వా అని చెప్పి ఒక దెయ్యం గట్టిగా గొంతును బిగిస్తుంది. వెంటనే మోహన్ ఉలికిపడి మంచం మించి లేశాడు. వామ్మో ఇది కళ అని ఆవేశపడి అక్కడే ఉన్న నీళ్ళు తాగి మళ్ళీ పడుకున్నాడు. ఇది ఇలా ఉంటే మోహన్ వాళ్ళ అమ్మ అక్కడ ఇంట్లో పడుకుంది. అదే సమయంలో కిచెన్లోంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి. అది విన్న మోహన్ వాళ్ళమ్మ ఏదన్నా పిల్లై ఉంటుందని భ్రమపడి మళ్ళీ పడుకుంది. సడన్ గా ఉన్నట్టుండి దబేలు అని ఏదో సౌండ్ వచ్చింది. మోహన్ వాళ్ళమ్మ భయపడుతూ కిచెన్ గదిలోకి వెళ్ళింది. కానీ అక్కడెవరూ లేరు. తిరిగి వస్తుండగా ఆ తలుపు మూల ఎవరో ఉన్నట్టు మోహన్ వాళ్ళమ్మకు కనిపించింది. వెంటనే లైట్ వేసి చూడగా చుట్టుపక్కల ఎవరూ లేరు. అలా ఆ రోజు గడిచింది. మళ్ళా రోజు మోహన్ గింజన్నం తింటూ ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నారు. మోహన్ వాళ్ళమ్మ ఇలాగని చెప్పింది, ఈ గాజు మనకొద్దు, ఇదేదో అశుభంలా ఉంది, మనం పట్టుకెళ్ళి దీన్ని ఎక్కడైనా పడిసేద్దాం అని మోహన్ వాళ్ళమ్మ చెప్పింది. మోహన్ ఇలానే అన్నాడు, నీకేమైనా పిచ్చి పట్టిందమ్మా, మన చేతులార బంగారం చేతికి చిక్కింది, అది పట్నం పోయి అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో తెలుసా అని వాళ్ళమ్మకి సర్ది చెప్పి అక్కడి నుంచి ఆ గింజన్నంలో చేకడుక్కుని అలా కోపంగా వెళ్ళిపోయిన మోహన్కి ఎదురుగుండా కవరయ్య వచ్చాడు. ఈ గాజు విషయం ఎక్కడ తెలిసిపోయిందని కంగారు పడుతున్నాడు. కవరయ్య ఇలాగని చెప్పాడు, ఈ రోజు రాత్రి నేనైతే కొబ్బరి చోటు వైపు అసలే రాను, నువ్వే మొత్తం చూసుకోవాలి. ఆ కొబ్బరి తోటకు కూడా నీళ్లు పెట్టేసి రేపు ఎలాగో టాటర్ వస్తుంది, దాంట్లో కొబ్బరి బొండాలన్నీ ఎక్కించే అని చెప్పి కవరయ్య మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే అయ్యా అని చెప్పి అక్కడికే భోజనం పట్టుకుని వెళ్ళిపోయాడు తోటలోకి. మోహన్ ఆ గాజు దొరికిన ఆనందంలో సారాయి కొట్టి అక్కడే మంచం మీద దొల్లుతున్నాడు. అలా ఉన్నట్టుండి ఆ కొబ్బరి చోట చివరి నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు నడుస్తూ వెళ్తున్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి. అది విన్న మోహన్ అటుగా వెళ్ళాడు. టార్చ్ లైట్ తీసుకుని అటుగా వెళ్ళాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అలా ఇంకొంచెం ఎదురుకెళ్ళగా ఒక అమ్మాయి ఒక కొబ్బరి చెట్టు దగ్గర కూర్చుని ఏడుస్తుంది. ఏ అమ్మాయి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు, ఈ రాత్రి వెళ్ళు, ఇక్కడ ఉండకూడదు, పో మీ ఇంటికి పో అని ఆ అమ్మాయితో ఇలాగని చెప్పాడు. ఆ అమ్మాయి తల పైకెత్తి నా వస్తువు ఇక్కడ ఒకటి పోగొట్టుకున్నాను, నీకేమన్నా దొరికిందా అని అడిగింది. అయ్యో అలాంటి వస్తువా, ఏంటది అని, అదేం వస్తువు, నువ్వు పోగొట్టుకున్న వస్తువు అని మోహన్ అడిగాడు. దానికి అమ్మాయి, నా బంగారం గాజు మా అత్తవాళ్ళు పెట్టింది, దానికోసం నన్ను రాచి రంపాలు పెట్టారు, ఆ గాజు నాకెంతో కావాలి, ఆ గాజు నా చేతిలో ఉండడం నాకెంతో అవసరం అని తనతో చెప్పింది. వెంటనే మోహన్ ఇలానే అనుకున్నాడు, వామ్మో దీనికి చెప్తే ఈ బంగారం గాజు పట్టుకెళ్ళిపోతుంది అని చెప్పి ఏ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అమ్మాయిని బెదిరించి అక్కడి నుంచి మోహన్ అయితే నడుచుకుని వస్తున్నాడు. ఆ అమ్మాయి వెంటనే మోహన్ మోహన్ గాజు నీ దగ్గరే ఉంది కదా, ఇస్తావా, నీ ప్రాణాలు తీయమంటావా అని గట్టిగా గంభీరమైన గొంతుతో వెనక నుంచి పిలిచింది. అది విన్న మోహన్ చెమటలతో అటు ఇటు చూసి వెనక్కి తిరిగాడు. కానీ అమ్మాయి చాలా నార్మల్గా ఉంది. ఏ అమ్మాయి, చెప్పాను కదా ఇక్కడ ఉండొద్దని, వెళ్ళిపో
అని చెప్పి మళ్ళీ ఎదురుగా నడుచుకుంటూ వస్తుండగా మోహన్ అని అమ్మాయి పిలిచింది. ఈసారి విసుగ్గా ఉన్న మోహన్ వెనక్కి తిరిగాడు. అంతే, ఆమె చాలా భయంకరంగా ఉంది. ఆమె కాలిపోయిన మొహం, చిరిగిన చీరతో, చింపురు జుట్టుతో ఒక దెయ్యాన్ని చూశాడు. అంతే, గట్టిగా కేకవేసి ఆ పొలాల మధ్యలోంచి ఆ కొబ్బరి తోట చందుల్లోంచి అలా పరిగెడుతూ వస్తున్నాడు మోహన్. ఆ అమ్మాయి గట్టిగా అరిచింది. అంతే, కొబ్బరికాయలన్నీ మోహన్ మీద పడిపోయినాయి. ఆ మోహన్ ఆ కొబ్బరి తోట మధ్యలో ఇరుక్కుపోయాడు. ఆ దెయ్యం ఆ మోహన్ మీదకంటూ వస్తుంది. ఎక్కడా, నా గాజు ఎక్కడా అని గట్టిగా అరుస్తుంది. మోహన్ భయపడుతూ, ఇచ్చేస్తాను, మీ గాజు మీకు ఇచ్చేస్తాను, మా ఇంటికాడ ఉంది అని చెప్పి అక్కడి నుంచి పరుగున వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని లెగ్గొట్టాడు. వాళ్ళమ్మ వెంటనే లేచి, రే మోహన్, ఈ టైంలో ఏంట్రా ఇంటికి వచ్చావు అని అడగ్గా, అమ్మ బియ్యం పెట్టి తాళం ఎక్కడే, బియ్యం పెట్టి తాళం అని రెండు సార్లు సమాధానం చెప్తూ ఆ తాళాన్ని తీసుకొని వెంటనే బియ్యం పెట్టి ఓపెన్ చేసి ఆ బియ్యం అంతా కింద వంపి అందులో ఉన్న బంగారు గాజు తీసుకొని మళ్ళీ పరుగున ఆ కొబ్బరి చోట్ల వైపు పరిగెట్టాడు. ఇదిగో నీ గాజు అని చెప్పి ఆ గాజు దూరంగా ఇసిరేశాడు. ఆ దెయ్యం అక్కడే కొబ్బరి చెట్టు దగ్గర కూర్చుని, ఈ బంగారం వల్లే నా ప్రాణం పోయింది. మోహన్, నీకు బంగారం కావాలా అని అడిగింది. వెంటనే మోహన్, నాకొద్దు, ఈ బంగారం వద్దు, నన్ను దయచేసి వదిలే అని ఆ మోహన్ తడబడుతూ భయపడుతూ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ దెయ్యం గట్టిగా నవ్వుతూ అదే కొబ్బరి చెట్టు మధ్యలో ఉండిపోయింది. ఈ మోహన్ ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు పనికొచ్చిన కవరయ్యకు ఎక్కడ మోహన్ కనిపించలేదు. మోహన్ ఎక్కడ ఉన్నాడని ఎతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కవరయ్య ఇలాగనే అన్నాడు, ఏరా, నిన్న పనిలో పెడితే పారిపోయి వచ్చేసావంట, అసలేం జరిగింది అని అడగ్గా కవరయ్యకు మొత్తం జరిగిందంతా చెప్పాడు. కవరయ్య గట్టిగా నవ్వుతూ, ఈ బంగారం గాజు నీకేట్రా, గత 6 సంవత్సరాల నుంచి అందరికీ దొరుకుతుంది, అందరూ ఆ దెయ్యాని వల్ల భయపడ్డవాళ్లే అని నవ్వుతూ భయపడుతూ చెప్పాడు. అసలు ఆమె ఎవరు, ఎందుకు ఆ బంగారం గాజు అంటే ఆమెకి అంత ఇష్టం అని అడిగాడు. ఆమె పేరు సునీత, ఆమె ఎవరో కాదు, నా కూతురు అని చెప్పగానే వెంటనే మోహన్ మంచం మించి లేచి నుంచున్నాడు. ఏంటయ్యా, మీకు కూతురుందా అని అడిగారు. కవరయ్య చెప్పాడు, నేను ఎన్నో కట్నాలు అన్నీ పోగేసి తనకు పెళ్లి చేశాను. కానీ వచ్చిన అత్తమామలు తనకి బంగారం ఏమి పెట్టలేదని ఆడిపోసుకుని తన్ని చంపేశారు. పోయినప్పుడు వాళ్ళింటి గౌరవం పోకుండా ఉన్నకి తనకు బంగారం గాజు వేశారు. ఆ గాజులోనే తన ఆత్మ బంధించబడింది. తన గుర్తుగా నేను ఆ గాజు తెచ్చి ఆ పొలంలోనే కప్పెట్టాను. అప్పటి నుంచి నా కూతురు నా దగ్గరే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ మీలా పనిలో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ గాజుకి ఆశపడి కొంతమంది అయితే ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు అని చెప్పగానే మోహన్ అక్కడే కుప్పకూలిపోయాడు. కవరయ్య అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ కొబ్బరి తోట అంటే మోహన్కి ఎంతో భయం. ఇప్పటి నుంచి ఆ కొబ్బరి తోట వైపు వెళ్ళిందే లేదు, ఇకపై వెళ్ళడు కూడా. మీరు కూడా ఏమన్నా వస్తువులు బయట దొరికితే తెచ్చి ఇంట్లో పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే కోరి ప్రమాదాన్ని ఇంట్లో పెట్టుకున్నట్టే. ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా.